మరికంటి భవానీ రెడ్డి గారు. మరికంటి అంటే ఏందండి? మా సర్నేమ్ అంటే మా హస్బెండ్ హీఈస్ మరికంటి హనుమంత్ రెడ్డి. సో అత్తగారి పేరు. పెళ్ళైన తర్వాత విదేశాలకు వెళ్ళడం జరిగింది కాబట్టి, పెళ్ళైన తర్వాత పాస్పోర్ట్ తీసుకున్నా కాబట్టి సో ఫ్యామిలీ నేమ్ సర్నేమ్ అక్కడికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా మదర్ వాళ్ళదైతే మడుపు, ఎంఏ అక్కడ కూడా. సో హస్బెండ్ పేరు మరికంటి హనుమంత్ రెడ్డి, తను మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులు. వాళ్ళ నాన్నగారు కూడా మరికంటి రామరెడ్డి గారు, తను రిటైర్డ్ విఆర్ఓ. సో అట్లా అందుకని మరికంటి. భవానీ రెడ్డి గారికి భక్తిభావం ఎక్కువ అనుకుంటా. భక్తిభావం అంటే మార్నింగ్ వెళ్ళి ఏదో లింగాలకంతా కూడా పూజ చేశారంటే ఈరోజు ఏం కోరుకున్నారేంటి? శివలింగాలకంతా పూజ చేసి వచ్చారంట. ఏం లేదు, నా గురించి ఎవరు బలంగా కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు నెరవేరాలని కోరుకున్నా అంతే. మీ గురించి? నా గురించి నేను ఎప్పుడు కోరుకోలేదు. సో చిన్నప్పటి నుంచి కూడా నా నేపథ్యం చూసుకుంటే కూడా అదే, నా గురించి నేను ఏనాడు మొక్కలేదు. దేవుడి దయ వల్ల నిజంగా అంటే అనుకున్నారేమో, అంటే మేబీ ఐ చూసేనేమో, నేను దేవుడు ఎంపిక చేసుకున్నారేమో నన్ను, అట్లనే అనుకుంటా. సో ఆయన్నే నడిపిస్తారు, అమ్మవారే నడిపిస్తారు. నా పేరు కూడా భవానీ. నేను అమావాస్య రోజు పుట్టాను. మా ఇంట్లో అష్టమ సంతానం నేను. అంటే ఐ మీన్ మా నాన్నగారికి 4 సిస్టర్స్, తర్వాత మా పెద్దనాన్నగారు ఉంటే ఆయనకి 2 కూతుర్లు, మా డాడీకి నేను రెండో అమ్మాయి అనమాట. అంటే ఆ టైంలో బలంగా ఎట్లుంటే ఫ్యామిలీలో, వామ్మో మళ్ళీ ఆడపిల్లనేనా, సో అట్లాంటిది మళ్ళీ ఆడపిల్లనే అన్నారు కాబట్టి నేను ఐ హ్యావ్ టు సెట్ సమ్ హైట్స్ అనమాట. అంటే ఈ కుటుంబంలో ఎవరు చేయలేని చూపించి, అంటే అమ్మా మా ఇంట్లో ఆడపిల్ల పుట్టి ఐడియల్ అందరికీ, అరే వీళ్ళది రాంగ్ అని చెప్పాలి. ఇప్పటికీ ఇంకా అదన్నీ చేసి చూపించాను. సో నాకు ఒక అక్క తమ్ముడు, ఇట్లా నడుస్తుంది. భక్తి అంటే మా మదర్కి చాలా భక్తి ఎక్కువ. సో తనే అనమాట. మా అత్తయ్య గారు ఈరోజు బయటికి వస్తుంటే బొట్టు పెట్టడం అది కొంచెం అనవాయితీ ఇంట్లో. ముత్తైదు ఉండాలి బొట్టు. అసలు నేనేనాడు తీయాలి. ఆస్ట్రేలియా పోయినా కూడా మనది అదే కదా. ఇప్పుడు కట్టుబొట్టు సాంప్రదాయం. నేను ఈవెన్ ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం పెట్టుకున్నప్పుడు కూడా నేను వాస్ కో ఫౌండర్ దట్. అయితే మాది ఒక 2 ఉంటుండే ఎజెండాలు. ఒకటి మా కాన్స్టిట్యూషన్, ఒకటేమో మన తెలంగాణ సాంప్రదాయాలను, మన కట్టుబొట్టు ఇవన్నీ కాపాడుతూ, మన పండుగలు ఇవన్నీ కాపాడుతూ, రెండోది ఏంటంటే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడడం ఉద్యమం. ఆ రెండిట్లలో ఫస్ట్ది ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. ఎందుకంటే మనం ద్రోహం చేయొద్దు, మనం న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయొద్దు. ఇట్లనే బట్టలు వేసుకొని పోయేది ఆఫీస్కి కూడా. వాళ్ళు నన్ను చూసి నేర్చుకున్నారు తప్ప బొట్లు పెట్టుకోవడం నా బట్టలు అడిగి తీసుకునేది వాళ్ళు. బాగుంటుంది. అక్కడ వైట్ పీపుల్ ఉంటారు కదా ఆస్ట్రేలియన్స్. సో వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ లైక్ ఆస్గ్రిడ్, దే యూస్ టు బారో మై క్లాత్స్. తీసుకొని మేము వేసుకుంటాం, ఇది బాగుంది, చున్నీ బాగుంది, ఇట్లా ఈ చీర బాగుంది, కలర్ఫుల్గా ఉంటాయి మన బట్టలు. వాస్తవంగా చాలా మంచిగా ఉంటుంది మనది. సో ఒక డిఫరెంట్, ఒక ప్రత్యేక శైలి మనకు మాత్రమే సొంతంగా. తెప్పించుకునేవారా మీరు అక్కడికి? ఇక్కడ నుంచి అక్కడికి తెప్పించుకుంటున్నాం. మనం ఆయన వస్తుంటుంటాం కదా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి, పండుగ దసరాకు వచ్చి, అట్లా కంపల్సరీ ఎక్కడున్నా దసరాకు మాత్రం వచ్చేది. ఇక్కడ నుంచి వస్తుంటుంది ఆస్ట్రేలియా నుంచి. 3 నెలలకు 6 నెలలకు ఒకసారి. ఉద్యమం ఉధృతమైనాక లాస్ట్ 2 yearsలో అయితే 6 times వచ్చిపోయినా నేను. సో అంటే చెలో అసెంబ్లీకి నేను ఇక్కడే ఉన్నా, సాగరహారానికి ఇక్కడే ఉన్నా, మిలియన్ మార్క్ ఇక్కడే ఉన్నా. మనుషులం అక్కడ ఉన్నాం కాబట్టి మనసు అంతా ఇక్కడే ఉంది. అక్కడ భౌతికంగా అక్కడ ఉన్నాం, మంచి టర్మినాలజీలో చెప్పాలంటే. సో భాష కూడా ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కాలేదు, ఇట్లనే మాట్లాడేది. ఆఫీస్లో కూడా ఆ ఉద్యోగ ధర్మంలో అక్కడ ఇంగ్లీష్ ఎక్కడ అవసరమో అక్కడనే వాడేది. మిగతా అంతా మళ్ళీ పొద్దున్నేసి మళ్ళీ తెలంగాణ. ఇదే దగ్గర మాత్రం తెలుగే వాడండి, ఇంగ్లీష్ వద్దులేండి, తెలుగే వాడండి. అంటే వస్తుంది, అంటే మధ్యలో వస్తుంది. అంటే కొంచెం నాకు తెలియకుండా పదాలు వస్తాయి అంతేగాని అదర్వైజ్ ఐ వుడ్ లవ్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఇంగ్లీషే తడబడుతున్నా నేనే ఇప్పుడు. తెలుగు మాట్లాడడం నాకు చాలా. ఇంగ్లీష్లో ప్రావీణ్యం కాదు. అయ్యో అట్లా అనకండి మీరు, అట్లా కాదు. కానీ పల్లెటూరు నేపథ్యం నాది కూడా. కాకపోతే తెలుగులో మాట్లాడితే ఏంటంటే కొంచెం పెద్ద వాళ్ళని కలిసినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటా, తెలుగులో మాట్లాడితే నాది ఏంటంటే కొత్తగా ఏదో ఆపాదించుకొని మాట్లాడుతుంది ఈమె అనుకుంటారు. కానీ నా భాష ఇట్లనే ఉంటుంది. పక్కా తెలంగాణ, పక్కా పల్లెటూరు కదా మాది. జస్ట్ ఒక చిన్న 100 గుడిసెలు 100 ఇల్లులు ఉంటాయి మా ఊర్లో. చాలా చిన్న ఊరు. ఆ ఊరు దాటి రావడమే అఫ్సోస్. అసలు నేను బయటికి రావడమే చాలా గ్రేట్ అసలు. అట్లాంటిది ఇంకా మనం ఇంకా అది వద్దనుకున్నా అది వచ్చేస్తూనే ఉంటుంది. అది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch